సో ఓవరాల్గా కాంగ్రెస్ ఆధిపత్యాన్ని మరొకసారి కూడా నిరూపించుకుంది. మన పంచాయతీలో పార్టీ గుర్తులు లేవు, ఇప్పుడు మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో పార్టీ గుర్తులతో గతంలో కంటే మెరుగైన ఫలితాలు సాధించింది. అయితే కాంగ్రెస్లో కాస్త ప్రజాస్వామ్యం ఎక్కువే. దీంట్లో ఇక మరొకసారి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రిని కాదు, ఇక ఏకంగా ముఖ్యమంత్రిని అవుతా అంటున్నారు. అదే క్రమంలో హంగులో మాత్రం మరొకసారి హస్తం ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది. సో ఇక జగిత్యాల విషయానికి వస్తే గెలిచింది జీవన్ రెడ్డినా కాంగ్రెస్ పార్టీనా అనే ప్రచారం కూడా జరుగుతోంది. సో మొత్తానికి మెదక్లో హరీష్ మరొకసారి ఆయన ఆధిపత్యాన్ని నిలుపుకున్నారు. సో ఇక బీఆర్ఎస్లోకి మరి పార్టీ మారిన ఎమ్మెల్యే, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కూడా మరొకసారి బీఆర్ఎస్లోకి లైన్ క్లియర్ అయింది అనుకోవచ్చు. ఎందుకంటే మైపాల్ రెడ్డి మొన్న బీఆర్ఎస్కి సంబంధించిన ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలలో మరి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని చెప్పి ప్రచారం చేయడం కావచ్చు. సో ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం ఇక ఫైనల్కు చేరినట్టు తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో మరొకసారి కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. దీంట్లో అరవింద్ విచారణకైతే అనుమతి లభించింది. సో మొత్తానికి మరొకసారి ఇక గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఇదే క్రమంలో అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ విచారణ కూడా చేయబోతున్న నేపథ్యంలో ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇక ఇప్పుడు ఒకవైపు మున్సిపల్ ఎన్నికలు, మరొక వైపు ఫోన్ ట్యాపింగ్ అంశము, ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసు ఈ తెర మీదకి రావడం అయితే మరొకసారి బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య రాజకీయ వేడి రగులుకుంటుంది. ఇదే క్రమంలో బీజేపీకి సంబంధించి కరీంనగర్ అండ్ నిజామాబాద్ 2 కార్పొరేషన్లలో మరి ఇక